తాను సర్వంతర్యామినని అనేక సందర్భాల్లో నిరూపించారు బాబా. పితృదేవతగా బాబా శ్రోత్రియ బ్రాహ్మణ వంశంలో జన్మించిన కాశీనాథ్ ఉపాసనీ యోగసిద్ధి పొందడం కోసం నిరంతరం ధ్యానంలో ఉంటూ కొన్నిసార్లు బాహ్యస్మృతిని కూడా కోల్పోయేవాడు. అతని ప్రవర్తనలో మార్పు తేవడం కోసం వివాహం చేశారు. కానీ అతనిలో మార్పు రాలేదు. భార్య చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేశారు. రెండో భార్య కూడా కొంతకాలం తర్వాత చనిపోయింది. ఆస్తంతా అప్పుల పాలయ్యింది. ఉపాసని వైరాగ్య భావంతో తీర్థయాత్రలు మొదలుపెట్టాడు. ఆరోగ్యం క్షీణించి శ్వాస పీల్చడం కూడా కష్టమై బాగా బాధపడసాగాడు. ఎందరూ వైద్యులని సంప్రదించినా ఫలితం లేకపోయింది. ఒకనాడు కులకర్ణి అనే యోగి అతనిని ఆశీర్వదించి, షిరిడీ సాయిబాబా మాత్రమే నిన్ను ఉద్ధరించగలరు అని ఉపదేశించారు. అయితే బాబా ముసల్మాన్ అన్న భావంతో బ్రాహ్మణుడైన ఉపాసిని ఆయన్ని కలవలేదు. అయితే బాబా అనుగ్రహం వల్ల ఎట్టకేలకు షిరిడీ చేరుకున్నాడు. ఉపాసిని బాబా దర్శనం చేసుకున్నంతనే అతని పరిస్థితిలో మార్పు వచ్చింది. బాబా ఆజ్ఞానుసారం ఖండోబా ఆలయంలో నివసిస్తూ ఎన్నో ఒత్తిడులకు లోనైన ఖండోబా ఆలయంలో సుమారు 3.5 సంవత్సరాల పాటు తపస్సు చేసి కూడా తన మానసిక స్థితి పూర్తిగా కుదుటపడక ముందే బాబా వద్దని వారించిన వినకుండా షిరిడీ వదిలి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన ఉపాసిని దేశ సంచారం చేసి ఎన్నో సంవత్సరాల తర్వాత షిరిడీ సమీపంలోని సాకోరి గ్రామంలో ఉపాసిని బాబాగా స్థిరపడ్డాడు. అప్పటి నుంచి తరచుగా షిరిడీ వచ్చి బాబా దర్శనం అనుగ్రహం పొందుతున్నాడు ఉపాసిని బాబా. అంతేకాదు బాబాని కీర్తిస్తూ నమామీశ్వరం సద్గురుం సాయినాథం అంటూ చివరి పదం వచ్చేలా శ్రీ సాయినాథ మహిమ్నా స్తోత్రం కూడా రచించాడు. ఈ అష్టకాన్ని బాబా భక్తులు నిత్యం పఠిస్తున్నారు. ఇదిలా ఉంటే ఉపాసిని బాబా అన్నగారైన బాలకృష్ణ ఉపాసని శాస్త్రి ఊరు వదిలి వెళ్ళిపోయిన తన తమ్ముడి కోసం వెతుకుతూ అనేక పుణ్యక్షేత్రాలు దర్శించారు. ఆ సందర్భంగా ఆయన గయ చేరుకున్నారు. అక్కడ నివసిస్తున్న సాధువులని తన తమ్ముడి గురించి ప్రశ్నిస్తుండగా ఒక సాధువు ఆయన తమ్ముడి పోలికలు శ్రద్ధగా విని, షిరిడీలో మసీదులో సాయిబాబా ఉన్నారు, ఆయన గొప్ప యోగిరాజు, సిద్ధపురుషులు, ఆయన్ని దర్శించుకోండి, మీ సమస్య తీరుతుంది అని సలహా ఇచ్చాడు. మసీదులో బాబా అనగానే ఆయన ముస్లిం అని బాలకృష్ణకు అర్థమైంది. శ్రోత్రియ బ్రాహ్మణ వంశంలో పుట్టిన తన తమ్ముడి గురించి బాబా ఏమి చెప్పలేడన్న అవిశ్వాసంతో బాలకృష్ణ షిరిడీ వెళ్ళే ఆలోచన కూడా చేయలేదు. బాలకృష్ణ గయలో ఉండగానే ఆయన తండ్రికి శ్రాద్ధం పెట్టాల్సి వచ్చింది. త్రివేణి సంగమం వద్ద శ్రాద్ధ విధులు సక్రమంగా నిర్వర్తించాక పిండాలను నదిలో కలపడానికి బాలకృష్ణ నదిలోకి దిగాడు. అతను మంత్రాలు చదువుతూ నీళ్లలో పిండాలు వదలబోతున్నాడు. అంతలో హఠాత్తుగా నదీ ప్రవాహం కింద నుంచి నీళ్లని చీల్చుకుంటూ 2 చేతులు పైకి వచ్చాయి. బాలకృష్ణ ఉలిక్కిపడ్డాడు. భయంగా పిండాలు జారవిడ్చాడు. ఆ పిండాల్ని చటుక్కున అందుకొని స్వీకరించాయా హస్తాలు. మరుక్షణం బాలకృష్ణ విభ్రాంతుడై చూస్తుండగానే పిండాలతో సహా ఆ హస్తాలు నీళ్లలో మునిగి అదృశ్యమయ్యాయి. బాలకృష్ణ భయంతో విస్మయంతో నిశ్చేష్టుడైపోయాడు. ఇది జరిగిన చాలా కాలం తర్వాత ఎట్టకేలకు సాకోరిలో ఉపాసిని బాబాగా స్థిరపడిన తన తమ్ముడిని కలుసుకున్నాడు బాలకృష్ణ. తన తమ్ముడి ఉన్నత స్థితి కారణం బాబాయేనని తెలుసుకొని బాలకృష్ణ మొదటిసారి షిరిడీ వచ్చాడు. బాబా అంటే ముస్లిం అన్న భావం నశించి తన తమ్ముడికి మార్గదర్శనం చేసిన బాబా భగవంతుడేనన్న విశ్వాసంతో బాబా దర్శనం చేసుకున్నాడు బాలకృష్ణ. ఆ క్షణంలో అతనికి బాబాలో దివ్యమైన ప్రకాశం గోచరించింది. త్రిమూర్తులకే మూలమైన పరబ్రహ్మమే ఆ ప్రకాశమని, ఆ పరబ్రహ్మ అవతారమే బాబా అని గ్రహించి తన్మయత్వానందంతో చేతులు జోడించి నమస్కరించాడు బాలకృష్ణ. బాబా మందహాసం చేసి తన చేతులను అతనికి చూపిస్తూ, నీవు గయలో నీ పితృదేవతలకు పిండ ప్రదానం చేసినప్పుడు స్వీకరించిన చేతులివే అని చెప్పారు. బాబాయే తన పితృదేవతల రూపంలో పిండాలను స్వీకరించారని గ్రహించిన బాలకృష్ణ
బొటబొటా కన్నీరు కారుస్తూ భక్తితో బాబా పాదాలకి నమస్కరించాడు. ఆ దృశ్యాన్ని చూస్తూ, ఆ మాటలు విన్న శ్యామ విస్తుబోతూ, ఆ పితృదేవతల రూపాల్లో కూడా బాబాయేనా అనుకున్నాడు మనసులో. మరుక్షణం, ఎందరు దేవుళ్ళో అన్ని రూపాలు అల్లా మాలిక్ అన్నారు బాబా నర్మగర్భంగా. ఉలిక్కపడ్డాడు శ్యామ. అంటే దేవుళ్ళందరూ బాబా ప్రతిరూపాలా? అన్ని రూపాలకి అల్లా మాలిక్ బాబాయేనా? బాబా అనుగ్రహం ఎప్పుడు ఏ రూపంలో వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. బొంబాయి ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టరుగా పనిచేస్తున్నాడు హరి వినాయక్ సాటే. అతనికి ఒక ఆడబిడ్డ పుట్టాక భార్య మరణించింది. అతడికి కొడుకు పుట్టాలంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటూ బంధుమిత్రులు నిరంతరం ఒత్తిడి చేస్తున్నారు. మళ్ళీ పెళ్లి చేసుకుంటే కలుగుతాడని నమ్మకం ఏమిటి? అలా ఏ మహాత్ముడైనా హామీ ఇస్తే ఆలోచిస్తానన్నాడు సాటే. అలాంటి హామీ ఇవ్వగల మహానుభావుడు ఉండరనే నిరాశతో బంధువులు అతడిని ఒత్తిడి చేయడం మానేశారు. కొంతకాలం తర్వాత ఉద్యోగరీత్యా కోపర్గాం వెళ్ళాడు సాటే. అక్కడ సాయిబాబా గురించి విన్నాడు. షిరిడీ చేరి మసీదులో బాబాని దర్శించుకొని అద్భుతమైన అనుభూతిని పొందాడు. అయితే బాబాని ఎలాంటి వరము కోరకుండా, బాబా మహాత్ముడైతే నా కోరిక ఏమిటో ఆయనకి తెలియదా అనుకున్నాడు మనసులో మరుక్షణం. కోరికలు దాచకూడదు, మళ్ళీ పెళ్లి చేసుకుంటే వంశోద్ధారకుడు జన్మిస్తాడు అన్నారు బాబా. నిర్విణ్ణుడయ్యాడు సాటే. తన మనసులోని కోరిక బయటపెట్టి వరాన్ని అనుగ్రహించిన బాబా పాదాలకి అశ్రు నయనాలతో నమస్కరించాడు. బాబా ఆదేశానుసారం దాదాకేల్కర్ కుమార్తెను వివాహం చేసుకున్నాడు సాటే. వివాహమైన 8 సంవత్సరాల తర్వాత అతనికి మగబిడ్డ జన్మించాడు. అప్పటి నుంచి బాబా మీద విశ్వాసం అధికమై తరచుగా షిరిడీ రాసాగాడు సాటే. బాబా మసీదులోంచి బయటికి వెళ్తున్నప్పుడల్లా రాజదండం పట్టుకొని ఆయన ముందు నడవసాగాడు సాటే. బాబా అతడితో చాలా ఆత్మీయంగా ఉండసాగారు. ఒకరోజు బాబాతో కలిసి వ్యాహ్యాళ్ళకి వెళ్తున్న సాటే ఆయనతో, బాబా మిమ్మల్ని నిరంతరం దర్శించుకోవాలని, నిత్యం మీ సేవ చేసుకోవాలని చాలా ఆశగా ఉంది. కానీ షిరిడీలో నివసించడానికి ఒక్క వాడా కూడా లేదు కదా అని వాపోయాడు. నువ్వే ఒక వాడ కట్టించు అన్నారు బాబా. ఆ మాటలకి విస్తుబోతూ, బాబా నాకంత అదృష్టమా అన్నాడు సాటే తడబడుతూ. గురుస్థానంగా పూజించబడుతున్న నింబవృక్షం సమీపంలోని స్థలాన్ని సాటేకి చూపిస్తూ, ఇది మా గురుదేవులు తపస్సు చేసిన పవిత్ర స్థానం. ఈ వేప చెట్టు దీన్ని ఆనుకుని ఉన్న భూగృహంలో మా గురువుగారి సమాధి ఉన్నది. ఈ వేప చెట్టుకి ఆ సమాధికి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఒక వసతి గృహం కట్టించు. అది నీకేగాక షిరిడీ వచ్చే భక్తులకు ఆశ్రయమిస్తున్న సాటే వాడాగా ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పారు. అనుగ్రహించారు బాబా. కలలో కూడా ఊహించని వరం లభించినందుకు ఉత్సాహంతో పరవశించిపోయాడు సాటే. తక్షణం ఆ వేప చెట్టు ప్రక్కన ఉన్న భూమిని కొనేశాడు. గురుస్థాన్ వేప చెట్టు చుట్టూ రాళ్లతో గోడలాగా అడ్డుకట్టి దానికి మెట్లు నిర్మించాడు. ఆ మెట్ల క్రింద దక్షిణాముఖంగా ఒక గూడు నిర్మించాడు. గురు శుక్రవారాల్లో సూర్యాస్తమయ సమయంలో ఈ గూడులో అగరబత్తులు వెలిగించి ధూపం వేస్తే శ్రీమన్నారాయణుడు సుప్రసన్నుడై సుఖసౌఖ్యాలను అనుగ్రహిస్తాడు. నారాయణుడు అంటే సాక్షాత్తు సద్గురువే అని చెప్పారు బాబా. బాబా అనుజ్ఞ పొంది మిగిలిన భూమిలో ఒక భవనాన్ని నిర్మించాడు సాటే. బాబా స్వయంగా ఆ భవనాన్ని ప్రారంభిస్తూ, సాటే ఎన్నో జన్మల్లో ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకే ఇలాంటి అదృష్టం లభిస్తుంది. ఈ సాటేవాడ నిర్మాణంతో నీ జన్మ చరితార్థమయ్యింది అని అతడిని ఆశీర్వదించారు బాబా. ఇది నిర్మించిన కొంతకాలం తర్వాత బాబా అనుగ్రహంతో సాటేవాడ సమీపంలోని భూమిని కొని సాయి భక్తులు నివసించేందుకు వీలుగా ఒక భవనాన్ని నిర్మించాడు. కాకాసాహెబ్ అని బాబాతో పిలిపించుకుంటున్న కాకాసాహెబ్ దీక్షిత్ 1911 సంవత్సరంలో శ్రీరామనవమి నాడు ఈ దీక్షిత్ వాడాకి గృహ ప్రవేశం చేశారు. ఇటు సాటేవాడ అటు దీక్షిత్ వాడలను చూసి మురిసిపోతూ, ఆహా షిరిడి అదృష్టమే అదృష్టం, భగవంతుడే స్వయంగా ఇక్కడ అవతరించడమే కాకుండా తన భక్తులు నివసించడానికి 2 వాడాలు కూడా నిర్మాణం చేయించారు.
ఇప్పటి వరకు మారుమూల కుగ్రామంగా పడి ఉన్న ఈ షిరిడీ మహాపుణ్యక్షేత్రంగా ప్రపంచ ప్రసిద్ధి చెందుతుంది అనుకున్నాడు శ్యామ. జలజల ఆనంద బాష్పాలు రాలుస్తూ. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. చెక్కబల్లే శేషతల్పం. బాబా విభూదులను వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. విభూది అంటే లీల లేదా మహిమ అని యోగశాస్త్రాలు వివరించాయి. అయితే ఈ విభూది అనేవి భగవంతుడికి సహజ గుణాలు అని వేదాలు పేర్కొన్నాయి. ఆ మాటలు అక్షర సత్యాలని బాబా చర్యలు రుజువు చేస్తుంటాయి. బాబా నుంచి జాలువారే మహిమలు, లీలలు ఆయనకి సహజ గుణాలే గాని ఎవరినో నమ్మించడానికి చేసే మాయలు, మంత్రజాలాలు కానే కావు. సందర్భం ఏవైనా బాబా సర్వవ్యాపకత్వాన్ని, బాబాలోని దైవిక క్షణాలని మాత్రమే వ్యక్తం చేస్తుంటాయి ఆయన లీలలు. బాబా మసీదులో ప్రవేశించిన తొలినాళ్లలో ఒక పాత చినిగిన గోనెపట్ట నేల మీద పరుచుకొని తన గురువు సంబంధించిన ఇటుకని తల క్రింద పెట్టుకుని పడుకునేవారు. తన గురు ప్రసాదమైన ఇటుకని గుడ్డలో చుట్టి పక్కనే ఉంచుకుంటారు బాబా. నిత్యం నిద్ర లేచినంతనే ఇటుకని కళ్ళకద్దుకుంటారు. అలాగే రాత్రుళ్ళు ఆ ఇటుకని తలగడగా పెట్టుకుంటారు. ఆ తరువాత కాలంలో బాబాకి తోడుగా తాత్యా పాటిల్, మహల్సాపతిలు కూడా మసీదులో నిద్రించసాగారు. వీళ్ళు రాత్రిపూట తూర్పు, పడమర, ఉత్తర దిశల వైపు తమ శిరసులు ఉంచి ఒకరి పాదాలు మరొకరు తగిలేలా నిద్రించారు. ఇలా కొంతకాలం జరిగాక బాబా ఆజ్ఞానుసారం మహల్సాపతి తన ఇంట్లో నిద్రించసాగాడు. మరికొంతకాలం తర్వాత బాబా ఆజ్ఞానుసారం తాత్యా కూడా తన ఇంట్లో నిద్రించసాగాడు. మళ్ళీ బాబా ఒక్కరే మసీదులో నిద్రించసాగారు. ఆయన నేల మీద పడుకుంటుంటే భరించలేక నానాసాహెబ్ డేంగలే బాబా పడకగా వాడుకోవడానికి ఒక చెక్క బల్ల తెచ్చి, బాబా, కారుణ్యాన్ని కటాక్షించే మీరు కటిక నేల మీద నిద్రించడం చూడలేక ఈ చెక్క బల్ల తీసుకొచ్చాను. ఇక నుంచి ఈ బల్ల మీద శయనించండి అని ప్రార్థించాడు. సరేనన్నారు బాబా ముక్తసరిగా. డేంగలే ఇచ్చిన ఆ చెక్క బల్ల 4 మూరల పొడవు, జానెడు వెడల్పు కలిగి ఉన్నది. తాత్యాని కూడా అతని ఇంట్లో నిద్రించమని ఆజ్ఞాపించిన రోజునే, నీకు వీలైతే రాత్రిళ్ళు అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసి వెళ్తుండు అని చెప్పారు బాబా. ఆ మాటలని తప్పనిసరిగా పాటిస్తున్నాడు తాత్య. డేంగలే చెక్కబల్ల ఇచ్చాక బాబా దాని మీద దుప్పట్లు పరుచుకొని నిద్రపోతారని అందరూ భావించి రాత్రి ఆరతి అయ్యాక ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. బాబాకిచ్చిన మాట ప్రకారం ఒక రాత్రి వేళ తాత్య శ్యామా మసీదుకు వచ్చారు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. బాబా నేల మీద చెక్కబల్లపై పడుకొని ఉంటారని వాళ్ళు భావించారు. కానీ 3.5 మూరల పొడవు, జానెడు వెడల్పు గల ఆ చెక్కబల్ల మసీదు కప్పుకి చింకిగుడ్డలతో ఉయ్యాలలా వేలాడగట్టబడి ఉంది. ఆ ఉయ్యాలకి 4 మూలల ప్రమిదల్లో 4 దీపాలు వెలుగుతున్నాయి. ఆ దీపాల మధ్య గల ఖాళీలో నిశ్చింతంగా నిద్రిస్తున్నారు బాబా. అది చెక్కబల్ల శేషతల్పమా? ఎలా సాధ్యం? ఆ చెక్కబల్ల నేల మీద ఉంటేనే ఒకరు విశ్రాంతిగా పడుకోవడం సాధ్యం కాదు. ఇరుకుగా ఉంటుంది, పైగా బరువు. అలాంటి బరువైన బల్లని ఆ గుడ్డపిలికలు మొయ్యడమే కష్టం. మరి బాబా బరువుని కూడా ఎలా భరిస్తున్నాయి? పైగా ఆ ఇరుకు బల్ల నలువైపులా 4 దీపాలు వెలిగించి మిగిలిన కాస్త ఖాళీ స్థలంలో బాబా ఎలా శయనించగలిగారు? అసలు అంత ఎత్తున వేలాడగట్టిన ఆ ఉయ్యాల మీదకి బాబా ఎలా చేరగలిగారు? అక్కడ నిచ్చిన ఎత్తుబల్ల లాంటివి లేవు కదా. బాబా క్రిందికి ఎలా దిగుతారు? అది బాబా లీల తప్ప మరేమీ కాదని నిశ్చయించుకొని తాత్యా, శ్యామ ఇద్దరూ బాబాకి నమస్కరించి నిశ్శబ్దంగా వెనుదిరిగారు. అయితే ఈ విషయం ఎలాగో బయటికి పొక్కింది. బాబా చెక్కబల్ల మీదకి ఎలా ఎక్కుతారో, ఎలా నిద్రిస్తారో, ఎలా క్రిందికి దిగుతారో చూద్దామని భక్తులు మసీదు దగ్గరికి చేరి చాటు నుంచి చూసేవారు. బాబా మసీదులో తన స్థానంలో కూర్చుని కనిపించేవారు. ఉన్నట్టుండి హఠాత్తుగా రెప్పపాట్లో చెక్కబల్ల మీద పడుకొని కనిపించేవారు. కన్ను తెరిచినంతలో బల్ల మీదకి బాబా ఎలా చేరేవారు ఎవరికీ అంతుబట్టలేదు. అయితే ఆ లీలను చూడ్డానికి జనం తండోపతండాలుగా వస్తుండడంతో విసుగు చెంది ఆ చెక్కబల్లని విరిచి ధునిలో వేసేశారు బాబా.
బాబా భక్తుల గోల భరించలేక బల్లని అగ్నికి ఆహుతి చేశారా అంటూ బాధపడ్డాడు శ్యామ. ఈ దేహం ఆ మంటల్లో కాలిపోతున్నా ఏడవకూడదు శ్యామ, చెక్కబల్ల కాలిపోతున్నందుకు ఏడుస్తావేం అన్నారు బాబా నిర్లిప్తంగా. అదిరిపడ్డాడు శ్యామ. బాబా మాటల్లో సత్యం ఉంది, బాబా మాటల్లో యథార్థం ఉంది. కానీ బాబా మాట్లాడే ప్రతి మాటకి ఏదో కారణం ఉంటుంది. బాబా ఇప్పుడా మాట ఎందుకన్నారు? ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. సమాధి స్థితికి బాబా. మృత్యువుని జయించిన భగవంతుడు బాబా పంచభూతాలనే గాక పంచప్రాణాలను తన అదుపాజ్ఞలలో ఉంచగల బాబాని కూడా అప్పుడప్పుడు వ్యాధులు పట్టి పీడిస్తుండేవి. ఒకసారి ఒక ఆమె బిడ్డడికి ప్లేగు వ్యాధి సోకింది. బిడ్డ ఒంటి మీద ప్లేగు వ్యాధి బొబ్బలు లేచి బాధతో అల్లాడిపోయాడు. ఆ తల్లి మసీదుకు పరిగెత్తుకు వచ్చి, బాబా, మా దేవుడివి నువ్వే, నువ్వు తప్ప మాకు వేరు దిక్కులేదు. బొబ్బలతో అల్లాడిపోతున్న నా బిడ్డడిని కాపాడు బాబా, కాపాడు అని ఏడ్చిందామె. బాబా అభయమిస్తూ, నేనున్నాగా, భయం లేదులే, దునిలోంచి ఊది పట్టుకుపో, బొబ్బల మీద రాయి అని చెప్పారు. ఆ తల్లి బాబా చెప్పినట్లు దునిలోంచి ఊది పట్టుకుపోయి కొడుకు ఒంటిపైనున్న బొబ్బల మీద రాసింది. ఊది తగలగానే బాధ తగ్గి బాలుడికి నిద్ర పట్టింది. తెల్లవారేటప్పటికీ బొబ్బలు పూర్తిగా నయమైపోయాయి. ఆ తల్లి తన కొడుకుని తీసుకెళ్ళి బాబా పాదాల మీద పడేసి, బాబా, నీ దయ వల్ల నా కొడుకు ఆరోగ్యం బాగుపడింది, తెల్లవారేటప్పటికీ బొబ్బలు ఎగిరిపోయాయి అని చెప్పింది. సంతోషంతో బాబా నవ్వి, అక్కడ ఎగిరిన బొబ్బలు ఇక్కడికి చేరుకున్నాయి అంటూ తన కఫ్ని ఎత్తి చూపించారు. బాలుడి మీద మాయమైన 3 బొబ్బలు బాబా ఒంటి మీద కనిపించాయి. నా కొడుకుని రక్షించడం కోసం వీడి వ్యాధిని నీ మీదకు తెచ్చుకున్నావా బాబా అన్నది ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ. ఇలా ఎన్నోసార్లు భక్తుల వ్యాధులను, పూర్వకర్మ పాపాలను తన మీదికి తీసుకుంటూ బాబా వారి బాధలు తాను అనుభవించేవారు. ఒకసారి అలాగే ఎవరి కర్మఫలాన్నో తాను స్వీకరించి ఉబ్బసంతో బాధపడసాగారు బాబా. అలాంటి స్థితిలో ఒక్కొక్కసారి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగానే ఉండేది. అయినా అలా బాధపడుతూనే తన దర్బారును నిత్యం కొనసాగిస్తున్నారు బాబా. ఆ రోజు 1886 సంవత్సరం మార్గశిర పౌర్ణమి. ఆ రాత్రి హారతి అయ్యాక అందరినీ ఇళ్ళకి పంపించి వేశారు బాబా. బాబా తీవ్రంగా ఆయాసపడుతుంటే తాత్య, శ్యామ తదితరులు బాబాని ఒంటరిగా విడిచి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. బాబా ఆయాసపడుతూ, నాకు తోడుగా మహల్సా ఉంటాడు, వెళ్ళండి అని ఆదేశించారు. ఇక గత్యంతరం లేక మహల్సాపతిని మాత్రం అక్కడ వదిలి అందరూ వెళ్ళిపోయారు. బాబా శయనించడానికి దుప్పట్లని పరుస్తున్న మహల్సా, బాబా, ఒక్కొక్కరిని నువ్వే రప్పించుకుంటున్నావు, వాళ్లతో నీకు జన్మల సంబంధం ఉందని ప్రకటిస్తున్నావు. మరి నువ్వు షిరిడీలో అడుగుపెట్టిన నాటి నుంచి నిన్నే నా దైవంగా భావిస్తానే, నీలోనే నా ఖండోబానే చూసుకుంటున్నానే, మన మధ్య ఏ సంబంధం లేదా అని అడిగాడు బాధగా. వాళ్ళది దేహపర సంబంధం, మనది దైవ సంబంధం అన్నారు బాబా. దేవా అన్నాడు మహల్సా. ఆనందాశ్రువులు నేత్రాల్లో గిరున తిరుగుతుంటే, ఆహా దేవా, ఈ ఒక్క మాట చాలు, నేను ధన్యుడిని అన్నాడు ఆనందంతో. మహల్సాని దగ్గరికి రమ్మని సైగ చేసి, భక్తా, ఒక భక్తుడి కర్మఫలాన్ని నా మీదికి తీసుకోవడం వల్ల సంక్రమించిన ఈ వ్యాధి నా ప్రాణాలు తోడేస్తోంది అన్నారు బాబా బాధతో తీవ్రంగా ఆయాసపడుతూ. బాబా, నీవు ఎందరినో బాధల నుంచి, భయాల నుంచి, దుఃఖాల నుంచి విముక్తులను చేసిన దేవాది దేవుడివైనా నీకు బాధ తప్పదా అడిగాడు మహల్సా ఆవేదనతో. దేవుడైనా సరే దేహానికి బాధ తప్పదు, అది దేహధర్మం అన్నారు బాబా. అయితే ఎందరినో బాధల నుంచి తప్పించిన నీ బాధ నివారణకి తరుణోపాయం ఏమిటి? దేహత్యాగం అనేశారు బాబా. మహల్సా ఉలిక్కిపడుతూ, దేవా అన్నాడు భయంతో. అవును భక్త, దేహత్యాగమే ఈ వ్యాధికి సరైన మందు అని చెబుతూ బాబా మహల్సా ఒడిలో తల ఆనిస్తూ, మహల్సా, నా ఈ దేహాన్ని విడిచి 3 రోజులు సమాధి స్థితిలో ఉండబోతున్నాను. ఈ 3 రోజులు ఈ దేహాన్ని కదిలించకుండా ఇదే స్థితిలో కాపాడు. 3 రోజుల్లో నేను తిరిగి వస్తాను. ఒకవేళ నేను రాకపోతే ఈ ద్వారకామాయికి ఎదురుగా ఉన్న స్థలంలో ఈ దేహాన్ని సమాధి చేసి
గుర్తుగా 2 జెండాలు అక్కడ పాతు అని చెప్పి మహల్సా ఒడిలో కళ్ళు మూసుకున్నారు బాబా. మరుక్షణం బాబా ఊపిరి ఆగిపోయింది. నాడి కొట్టుకోవడం నిలిచిపోయింది. ఆ రాత్రి 10 గంటల వేళ అలా తన ఒడిలో ఒరిగిపోయిన బాబా ముఖంలోకి చూస్తూ నిర్విణ్ణుడైపోయాడు మహల్సా. ఇదా బాబాతో తనకి ఉన్న దైవ సంబంధం అంటే ఇదా? ఓం సాయి. బాబా ఒరిగిపోతున్న వార్త తెల్లారేటప్పటికీ ఊరంతా పాకింది. తాత్య, శ్యామ, అబ్దుల్లా, బాలాషిండే, నానావల్లి ఒక్కరేమిటి, బాబాతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఏడుస్తూ మసీదుకు పరిగెత్తుకొచ్చారు. మహల్సా ఒడిలో తలపెట్టి చలనం లేకుండా పడి ఉన్నారు బాబా. ఆయనలో శ్వాస లేదు. బాబా ముఖంలోకి దీక్షగా నిలువు గుడ్లేసుకొని చూస్తూ రాతిబొమ్మలా విసుగుపోయాడు మహల్సా. బాబా, బాబా, అయ్యో, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా బాబా? బిగ్గరగా ఏడ్చాడు తాత్య. ఏడవకండి, అరిచాడు మహల్సా గట్టిగా. ఏడుస్తున్న వాళ్ళంతా ఉలిక్కిపడ్డారు. ఏడుస్తూనే అతడి వైపు ఆవేదనగా చూశారు. బాబా మరణించలేదు, చెప్పాడు మహల్సా స్థిరంగా. అందరూ ఆశ్చర్యంగా చూశారు. అవును, ఈ దేవుడికి మరణం లేదు. భక్తుల కర్మఫలాన్ని తన మీదకి తీసుకున్న బాబా ఆ ఫల నివారణ నిమిత్తం 3 రోజుల సమాధి స్థితికి వెళ్ళారు. వెళ్లే ముందు నాతో చెప్పారు, 3 రోజుల తర్వాత సమాధి స్థితి నుంచి బయటికి వస్తాను అని ప్రకటించారు మహల్సా గంభీరంగా. మహల్సా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అడిగాడు శ్యామ విస్మయంగా. సత్యం సత్యం చెబుతున్నాను. బాబా మరణించలేదు, సమాధి స్థితిలో ఉన్నారు. 3 రోజుల తర్వాత తిరిగొస్తానని నాతో స్పష్టంగా చెప్పారు అన్నాడు మహల్సా నమ్మకంగా. షాల్లయ్యవయ్యా పూజారి అంటూ గ్రామ పెద్ద కల్పించుకొని బాబాయే పిచ్చి ఫకీరు అనుకుంటే ఆ పిచ్చి నీకు తలకి కింద శ్వాస నిలిచిపోయింది, నాడి ఆగిపోయింది. ఆ ఫకీరు చనిపోయాడని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. చనిపోయిన వాళ్ళు మళ్ళీ బతకడం ఎక్కడైనా ఉందా? నీ మూర్ఖత్వం పక్కన పెట్టి ఈ శవాన్ని ఎక్కడ పాతిపెట్టాలో ఆలోచించు అన్నాడు. వీల్లేదు, బాబా తప్పకుండా లేస్తారు. అలా తిరిగి వస్తానని, అంతవరకు తన దేహాన్ని భద్రంగా కాపాడమని నాతో చెప్పారు. అంతవరకు ఎవరూ బాబాని తాకడానికి వీల్లేదు, తాకనివ్వను. ఎవరైనా మూర్ఖంగా ప్రవర్తిస్తే నేను ఇక్కడే ప్రాణత్యాగం చేస్తా. వాళ్ళకి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుంది. జాగ్రత్త, స్పష్టం చేశాడు మహల్సా నిర్భయంగా. మహల్సా ఏ ధైర్యంతో అలా ప్రకటించాడు ఏమో. బాబా బ్రతుకుతారేమో, 3 రోజుల తర్వాత తిరిగొస్తారేమో. ఎన్నో లీలలు చేసి ఎందరికో వారి ఇష్టదేవతగా రూపాల్లో దర్శనం ఇచ్చిన బాబాకి అసాధ్యమేముంది? ఒక్కొక్కరే బాబా నామాన్ని జపించసాగారు. ఒకరోజు గడిచింది. బాబా నామస్మరణ చేసే భక్తుల సంఖ్య పెరిగింది. 2వ రోజు గడిచింది. బాబా నామస్మరణతో మసీదుతో పాటు పరిసరాలు మార్మోగుతున్నాయి. భక్తులు నామస్మరణతో భజనలు చేస్తుంటే బాబా తిరిగి బతికొస్తే ఆ విచిత్రం చూద్దామన్న ఉత్సుకతతో చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఎవరి ముఖాల్లో చూసినా ఏదో తెలియని ఆతృత, ఎటు చూసిన అనూహ్యమైన ఉత్కంఠ. 3వ రోజు గడుస్తోంది. బాబా పెట్టిన గడువు పూర్తిగా వస్తోంది. బాబా తిరిగి లేస్తారా? నిజంగా లేస్తారా? లేస్తారా? 50 మంది బాబా దేహం వైపు రెప్పవాల్చకుండా చూస్తున్నారు. ఉన్నట్టుండి బాబా ఎడమ చేతి చిటికిన వేలు కదిలినట్లయింది. జనం ఉలిక్కిపడ్డారు. నిజమేనా? తమ కళ్ళు తమని మోసం చేస్తున్నాయా? బాబా ఎడమ చేయి కాస్త కదిలింది. ఉన్నట్లుండి శ్వాస ఆడసాగింది. చూస్తున్న వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు గిర్రుమంటున్నాయి. అంతలో కళ్ళు తెరిచారు బాబా. కాళ్ళు చేతులు జాడించుకుంటూ నిద్రలోంచి లేచినట్లు లేచి కూర్చున్నారు బాబా. అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. అంతకుముందెప్పుడూ చూడని వినని అద్భుత చూస్తున్నామన్న భావోద్వేగం. శ్రీ 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 సాయినాథ్ మహారాజ్కి జై. దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు. తాత్య, శ్యామ తదితర భక్తులంతా ఆ సంతోషాన్ని తట్టుకోలేక ఏడ్చేస్తున్నారు. ఏడుస్తూనే బాబా తిరిగి వచ్చారన్న ఆనందంతో ఒకరినొకరు పట్టుకొని నాట్యం చేస్తున్నారు. బాబా ఎక్కడికి వెళ్ళావో ఈ 3 రోజులు అడిగాడు మహల్సా ఆనందంతో ఉడుకుపోయిన గొంతుతో, గద్గద స్వరంతో. బాబా నవ్వి, అల్లా దగ్గరికి వెళ్ళొచ్చాను. దేహానికి తప్ప ఆత్మకి నాశనం లేదని నిరూపించాను. నేను ఆచరించిన సమాధి మార్గాన్ని అనుసరించేవారు మృత్యువుకి భయపడరు.
ధర్మాన్ని ఆచరిస్తూ యోగాన్ని పాటిస్తే చాలు, పాపాలు అంటవు, వ్యాధులు దరిచేరవు అని చెప్పారు. బాబా చెప్పిన ఈ లీల 72 గంటల సమాధిగా కీర్తించబడుతుంది. ఇట్లాంటిది బాబాకి మాత్రమే సాధ్యం అనుకున్నాడు శ్యామ. బాబా చప్పున అతని వైపు చూసి, ఆహా అలాగా అన్నారు. నివ్వెరబోయాడు శ్యామ. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి.